నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ కాకరకాయ పులుసు కూర. కాకరకాయ ఫ్రై, కాకరకాయ కారం వీటన్నిటికన్నా కూడా ఈ పులుసు కూర అయితే రైస్లోకి సూపర్గా ఉంటుంది, బాగా కలుస్తుంది కూడా. అంతేకాదు మంచి ఎండాకాలంలో అయినా సరే, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుంది పులుసు కూర. మరి ఇంకెందుకు ఆలస్యం, తక్కువ ఇంగ్రీడియంట్స్తో పులుసు కూర చాలా తక్కువ టైంలో ఎలా ఉడుకుతుందో కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజైతే ఇక్కడ నేను కాకరకాయ పులుసు కోసం అండి, ఇక్కడ నేను కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకున్నాను. లేతవే కాబట్టి గింజలు కూడా ఉంచేస్తున్నాను. మీకు గింజలు బాగా ముదిరినట్లుగా ఉంటే తీసేసుకోవచ్చు చాకుతో. అలాగే చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి రెమ్మలు 7-8 వరకు కొద్దిగా నలగొట్టి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు మీడియం సైజువి 2, పచ్చిమిరపకాయలు 2, కొద్దిగా కరివేపాకు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను కాకరకాయ ముక్కలు అయితే కొద్దిగా వేయించుకోవడం కోసం పెట్టుకున్నానండి. పాన్ అయితే ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను, ముక్కలు మునిగేంత వరకు. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. కాకరకాయ ముక్కలు కొద్దిగా వేయించుకుంటున్నాను. మరీ డీప్ ఫ్రై కాదండి, 3 వంతులు ఇక్కడ ఫ్రై అయిపోవాలి. కొన్ని ముక్కలు మాత్రమే వేసి వేయించుకున్నాను నేను ఇక్కడ, మిగిలినవన్నీ తర్వాత వేస్తాను. పాన్లో పట్టినంత వరకే వేసుకున్నాను నేను ఇక్కడ. ఇక్కడ చూడండి, కాకరకాయలు 3 వంతుల వరకు ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన కాకరకాయ ముక్కలన్నీ కూడా వేయించేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం కూడా వేగిపోయిన తర్వాత ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి మళ్ళీ తీసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ సగం వరకు తీసేసానండి. ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చేసే వాళ్ళకి మరీ ఎర్రగా వేగా అవసరం లేదు. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా. ఇక్కడ 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ ఉల్లిపాయలు చూడండి సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసేస్తున్నాను. అలాగే పసుపు, ఉప్పు, కారం కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే పసుపు, ఇక్కడ రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చింతపండు పులుసు వేసేసుకుంటున్నాను. పులుపుకి తగ్గట్టుగా చింతపండు ఇందులోకి వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను. మూత పెట్టేసేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ నేను. పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ఇక్కడ నేను చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. పులుసు కూడా వేసిన
చిక్కగా వచ్చేసింది చూసారా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొద్దిగా ఇలాగే ఆరనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మరి రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. ఫ్రై కన్నా కూడా ఇలా పులుసు అయితే మనకి ఎండల్లో అయినా సరే నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. అంత సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.